హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన దాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, ఫిలింనగర్, మాదాపూర్, సరూర్ నగర్, మారేడ్పల్లి, ఉప్పల్, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషిరాబాద్, చిక్కడపల్లి, మణికొండ, షేక్పేట్, రాయదుర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నగర రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. మోకాల లోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీలో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. బహదూర్పురాలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 6.1, బండ్లగూడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వర్షం దాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, ఫిలింనగర్, మాదాపూర్, సరూర్ నగర్, మారేడ్పల్లి, ఉప్పల్, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషిరాబాద్, చిక్కడ్పల్లి, మణికొండ, షేక్పేట, రాయదుర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నగర రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వర్షం దాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, ఫిలింనగర్, మాదాపూర్, సరూర్ నగర్, మారేడ్పల్లి, ఉప్పల్, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషిరాబాద్, చిక్కడ్పల్లి, మణికొండ, షేక్పేట్, రాయదుర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నగర రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ మహానగరానికి ఏమైంది? గ్రేటర్లో గతంతో పోల్చితే అధిక వర్షపాతం నమోదవుతోంది. ఎత్తైన కొండ ప్రాంతాలు, హిమాలయాల్లో కనిపించే క్లౌడ్ బస్లు ఇప్పుడు భాగ్యనగరాన్ని వణికించడానికి కారణం ఏంటి? పట్టణీకరణే కారణమా? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఈ విషయాలన్నింటిపై హైదరాబాద్లోని వెదర్ ఆఫీసర్ ధర్మరాజ్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. కాలంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కొద్ది సమయంలోనే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. దీని గల కారణాలు ఏమిటి? అసలు హైదరాబాద్ నగరంలో వర్షపాత నమోదు తీవ్రత ఏ విధంగా ఉంది? ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాము ఎక్కువగా అంటే కాస్త సమయానికి ఎక్కువగా రెయిన్ఫాల్ కురుస్తున్న పరిస్థితి. దీనికి గల కారణాలు ఏంటి సార్? ఇటీవల కాలంలో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా వర్షపాతం నమోదవుతున్నటువంటి గణాంకాలు కానీ తీవ్రత కానీ ఒక విధంగా మారిందనే చెప్పొచ్చు. గతంలో కూడా
మనం చూడొచ్చు కానీ ప్రతి సంవత్సరంకి కూడా దీని యొక్క తీవ్రత కానీ ప్రభావం కానీ ఒక విధంగా అనేక మార్పులు చెందుతున్నాయని చెప్పొచ్చు. నగరీకరణ పద్ధతితో అనేకమైనటువంటి మార్పులు అనేవి గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం అనేకమైనటువంటి మార్పులు అనేవి కూడా జరిగాయనే చెప్పొచ్చు. ఒక విధంగా బయోడైవర్సిటీ డిస్టర్బ్ అయిందని కూడా చెప్పొచ్చు. ఈ గాజు కట్టడాలు కానీ కాంక్రీట్ కట్టడాలు కానీ ఇంకా ఈ తార్ రోడ్లు ఇవన్నీ చూసుకున్నట్లయితే తారుతో తయారు చేసిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా భూ ఉపరితల వేడిమి వాతావరణాన్ని సృష్టించడానికి దోహదపడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తే తీవ్రతతో కూడిన వర్షాలు, అలాగే లేదు అంటే మనకి మేఘ గర్జనలు కానీ మేఘం స్తంభించడం అనేవి, అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్ష తీవ్రతలు గల మనకి వర్ష తీవ్రతలు కూడా నమోదవుతున్న గణాంకాలు మనం చూడొచ్చు. ఇప్పుడైతే ఈ ఈకోసిస్టమ్ అనేది దెబ్బతింటుందో సమతుల్యత అనేది దెబ్బతిండడం అనేది కూడా చూడొచ్చు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మాత్రం మనకి చూసుకున్నట్లయితే తీవ్రతతో కూడినటువంటి వర్షాలతో పాటు ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం అనేవి సర్వసాధారణంగా మనం చూడొచ్చు. సో ఇటీవల కాలంలో గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రధానంగా వర్షపాత నమోదు ఏ విధంగా ఉంది సార్? తక్కువ సాంద్రత గల ప్రాంతంలో ఎక్కువ జనాభా అనగానే మనకి వేడిమి వాతావరణం కూడా సృష్టించడానికి కావాల్సినటువంటి లైక్లీ కండిషన్స్ అన్నీ కూడా అధిక మొత్తంలో ఉంటాయి కాబట్టి మనకి అధిక మొత్తంలో వేడిమి వాతావరణం కూడా ఉంటుంది. హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే 44% సగటు కంటే కూడా అధికంగా వర్షపాతం నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. 56 సెంటీమీటర్ల వరకు కూడా సిటీలో ఈ యొక్క సీజన్లో ఇప్పటి వరకు జూన్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 18 వరకు నమోదు అవ్వాలి. బట్ నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 81 సెంటీమీటర్ల వర్షం అనేది నమోదైంది సిటీలో. జూన్లో మనకి సగటు కంటే కూడా మన ఆశాజనకంగానే వర్ష తీవ్రత అనేది కొనసాగింది. సిటీలో కూడా ఒక విధంగా మనకి సగటు కంటే కూడా తక్కువ ఉన్నప్పటికీ కూడా జూలైలో కొంచెం తీవ్రత పెరిగింది. తర్వాత ఆగస్టుకు వచ్చేసరికి తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి లెక్క కూడా అంటే సంఖ్య కూడా పెరిగింది. ఈవెన్ సెప్టెంబర్లో కూడా మనం 15 చూడొచ్చు. అలాగే ఈరోజు నిన్న నమోదైన గణాంకాలను బట్టి కూడా చూడొచ్చు. అధిక మొత్తంలో అంటే సిటీలో మనకి 2 సెంటీమీటర్ల వర్షపాతం అనగానే ఒక వరదల లాంటి తీవ్రత గల వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో ముఖ్యంగా క్లౌడ్ బస్ట్ తరహాలో కూడా ఈ వర్షపాతం అనేది నమోదవుతున్నట్టు కనిపిస్తుంది. దీనిపై ఏమంటారు? క్లౌడ్ బస్ట్ అనగానే ఒకప్పుడు ఏంటంటే మనకి పర్వత శిఖరాల్లో కానీ ఘాట్ ఏరియాస్లో ఎక్కువగా సంభవించేటువంటి ఈ యొక్క పరిణామాలు కనిపించేవి. ప్రస్తుత కాలంలో అన్ని చోట్ల ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనేది సర్వసాధారణంగా అన్ని చోట్ల కూడా మనకి కనిపిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతున్నటువంటి గణాంకాలు కానీ ఈవెన్ మనకి ఉన్నటువంటి సైంటిఫిక్ నివేదిక పత్రాలు కూడా అవే చూపిస్తున్నాయి. చాలామంది ఇప్పటికే ఈ యొక్క తీవ్రతతో కూడిన వర్షాలకి ఇప్పటికే ప్రతిపాదించడం, ఈ యొక్క ఇంటెన్సిటీస్ అనేవి పెరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో అనేది కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎక్స్ట్రీమ్స్ ఒక విధంగా తీవ్రతతో కూడినటువంటి వర్షాలు కానీ అలాగే జల్లులు కానీ తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న గణాంకాలు అనేవి ఈవెన్ సిటీలో కూడా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సో చూస్తున్నాం కదా, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు అయితే ఎప్పుడైతే ప్రవేశించాయో అప్పటి నుంచి కూడా తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ 4 నెలల పాటు కూడా చాలా వరకు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అనేది కనిపించాయి. ముఖ్యంగా అర్బనైజేషన్ వల్ల కూడా ఎక్కువగా వేడి తీవ్రత అనేది పెరగడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడుతుంది. దాని కారణంగా కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా ముత్తంగూరుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.